20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఏపీ రాజధానిపై సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తుంది. ఈరోజు విజయవాడ రాజధాని. నిన్న మావిగన్ మాట వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో అమరావతి రాజధాని అని చెబుతుంది. అసలు ఏం జరుగుతుంది? కొన్ని పరామర్శల విషయంలో అలానే రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యల సందర్భంలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజంగానే దుమారం రేపుతున్నాయి. ఈరోజు మళ్ళీ విజయవాడే మన రాజధాని అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపైన విశ్లేషించుద్దాం. మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ నేత అలానే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ పోతుల బాలకోట గారు ఉన్నారు. బాలకోట గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. బాలకోట గారు, ఎవరు ఊహించలేదు ఒక మాట నిన్న అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళేమో మళ్ళీ ఒక పర్యటనకి వెళ్ళిన సందర్భంలో అసలు అమరావతి సోకాల్డ్ క్యాపిటల్ మాత్రమే, రాజధాని విజయవాడే, విజయవాడలోనే అందరూ ఉన్నారు నాతో సహా అని ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి రాజధాని విషయంలో అసలు ఇది ఎడతెగని చర్చ, ముగింపు లేని చర్చగా మారిపోతుందా? కేశవ్ గారు నమస్తే. రాజధాని అమరావతి విషయం మీద పుంకాలుగా మీరు డిబేట్లు చేశారు. మాలాంటి వాళ్ళం కూడా మాట్లాడాం. బహుశా భారతదేశంలో ఒక రాజధాని గురించి ఒక 7 సంవత్సరాలుగానో 6 సంవత్సరాలుగానో ఆయా ఛానల్లో కానీ ఆయా సందర్భాల్లో కానీ ఇంత చర్చ జరగటం అనేది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి అనే క్యాపిటల్ మీద మాత్రమే. అవును. బహుశా మళ్ళీ ఇలాంటి చర్చ క్యాపిటల్ మీద జరగబోదు. విషయం ఏంటంటే, నిన్న 2 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయ సమావేశం పెట్టి మా స్టాండ్ మా విగన్, అవును, రేపు 29లో కూడా మా మేనిఫెస్టో మా విగన్, మా ఎజెండా మా విగన్, అమరావతి కావాలనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, మా విగన్ కావాలనుకున్న వాళ్ళు నాకు ఓటేయండి అని చాలా స్పష్టంగా, అవును అవును, అంటే గొడ్డలెప్పదీసినట్టు, అరటికాయ ఒలిసేసినట్టు, లేదా కట్టె పనులు ఇరిసేసినట్టు చెప్పేశాడు. అవును. దాంతో అందరూ ఏమన్నారంటే, అబ్బా జగన్మోహన్ రెడ్డి గారి గర్స్కి చెప్పుకోవాలిరా, ఆ డైనమిజం చూడండి. అంటే మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారా? చూడండి, మావిగన్ మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారా? అదే ఆ క్వాలిటీ చూడండి అని చెప్పేసి ఆయన వైసీపీ మీడియా అంతా కూడా అరోం హర 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 అని చెప్పేసి తపస్సు చేసింది. ఇప్పుడు వరసి కేవలం 24 గంటలు తిరక్క ముందే, 24 గంటలు కూడా గడవల, విజయవాడే మన రాజధాని, మనం అందరం అక్కడే ఉంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇటువైపు ఉంటున్నాడు, విజయవాడలో నేను అటువైపు ఉంటున్నా, డీజీపీ గారు ఇక్కడే ఉంటున్నారు, హోంమంత్రి గారు ఉంటున్నారు, విజయవాడ మన రాజధాని అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్? దీని అర్థం ఏంటి? అంటే మావిగన్లో విఐ అంటే విజయవాడ అని అన్నారు కదా. సో మావిగన్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, విజయవాడ రాజధాని అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అదే కన్క్లూజన్లో ఉన్నారు. కాబట్టి విజయవాడే రాజధాని అంటున్నట్టున్నారు. ఇప్పుడు మీరు కూడా ఒత్తుత్తి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావతాత్పర్యాలకి మీరు పండితుల్లాగా మనం భాషలు చెప్తే ఎలా అండి? ఆయన చాలా స్పష్టంగా నిన్న అంతకు ముందు కూడా మా, మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో గన్ను తీసుకొని మా విగన్ 110 కిలోమీటర్లు పెట్టండి, అమరావతిలో సముద్రం ఉంటుంది, సీపోర్టు, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంటుంది, గుంటూరులో విద్యా సంస్థలు ఉంది అని చెప్పిండు. ఇప్పుడు గుంటూరు పోయింది, మచిలీపట్నం పోయింది, విజయవాడే రాజధాని అంటుండవు. వెరసి ఏంటంటే ఇంకో మాట కూడా అన్నాడు, అమరావతి లాంటి పేరు, ఆ నామధేయం ఆయనకి నచ్చటం లేదు అనుకుంటున్నాను నేను. అమరావతి అనే మాట పలకటానికి ఆయన ఏదో మాతృలకు అడ్డం వస్తుంది అంటే బుక్క దిగటములా. బహుశా మరి అమరావతి అనే పేరు మామూలుగా చరిత్రలో అంటే పురాణాలలో ఇంద్రప్రస్థం అయితే, అమరేంద్రుడి అయితే, సహజంగా అమరావతి అనే పేరు రాజా వాసిరెడ్డి గారు పెట్టారు అని అంటారు. రాజా వాసిరెడ్డి చౌదరి గారు అంటే అమరలింగేశ్వరుని ఆలయం కట్టింది అమరావతిలోనే. ఆ అమరావతి పేరు పెట్టింది కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రామోజీరావు గారితో కూర్చొని ఈ పేరు బాగుంటుందని చెప్పి సూచించుకొని పెట్టామని కూడా చెప్పాడు ఆయన. మరి రామోజీరావు గారు పెట్టారని నేను గిట్టలేదో, లేదా చంద్రబాబు నాయుడు గారు పెట్టారని అమరావతి అనే మాట గిట్టలేదో, కానీ అమరావతి అంటల్లా విజయవాడ అంటున్నాడు.
విజయవాడే అంటే రాజధాని, అసలు మేమన్నది ఏంటి విజయవాడే. ఈ సమస్య అన్నిటికీ కూడా పేరు మార్చేస్తే మొత్తం పోలే? పేరు మార్చేస్తే అమరావతి అనే పేరు మార్చేసి ఇంకేదన్నా పేరు ఆలోచిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం వస్తుందా? ఏమండి, తిక్కలో తిరణాలు పోతే కొండ మెట్లు ఎక్క దిగా సరిపోయిందంట. ఆయన తిక్కల మాటల గురించి చర్చిద్దాం అని చెప్తే మారుతారా ఏంటి? అంటే అలా అని కాదు కదా, ఇది ఇప్పుడు ప్రభుత్వం. పేరు పట్ల వ్యతిరేకత లేదా మళ్ళీ ఇక్కడ సామాజిక వర్గాల పట్ల వ్యతిరేకత ఇవన్నీ తీసుకొస్తున్నారు కదా. మీరు అన్నట్టుగా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పేరు పెట్టారు కాబట్టి, లేదా రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వ్యతిరేకత ఉంటే ఎప్పుడో చరిత్రలో ధాన్య కటక అనే పేరుతో ఎక్కడో రాసిపెట్టింది. బౌద్ధ వాంగ్మయం దగ్గర నుంచి 2000 సంవత్సరాల చరిత్ర కనిపిస్తుంది అమరావతి చుట్టూ. అలాంటప్పుడు పాత పేర్లు పునరుద్ధరించుకుంటే సమస్యలకు పరిష్కారం వస్తుందా, రాజకీయ పరిష్కారం? ఇప్పుడు ఆయన అన్న మాటలో తీరు మీ దగ్గర కూడా వీడియో ఉండుంటది, ఇంకో చూడండి. వాస్తవం చెప్పారు. అందరి వ్యక్తిగా కూడా అభివృద్ధి కొనుక్కోవాలి. విజయవాడే మన రాజధాని వాస్తవంగా చెప్పాలంటే అమరావతి కల్పితం. అంటే అమరావతి అనే మాట ఈయన ఇష్టపడటం లేదనుకుంటా. ఓకే, మరి ఇదేదో ముందే చెప్పొచ్చు కదా, 3 రాజధానుల ముచ్చటకు ముందే. అబ్బాయి అమరావతి అనే పేరు నాకు గిట్టదు, నాకు ఇష్టం లేదు, మీరు పేరు మార్చండి, లేదా విజయవాడని పెట్టండి, లేదా గుంటూరు అని పెట్టండి అంటే విషయం అర్థమవుతుంది కదా. అవును. ఇప్పుడు ఈ రోజున మేము ఏమన్నామంటే, నేనే అన్నా చాలా స్పష్టంగా అన్ని టీవీ డిబేట్లో డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి, అమరావతి అంటే వాస్తవం, మావిగాని అంటే అవాస్తవం. అమరావతి అంటే నిజం, మావిగాని అంటే అబద్ధం. అమరావతి కనిపిస్తుంది, మావిగాని కనిపించదు. అమరావతి వినిపిస్తుంది, మావిగాని వినిపించదు. అమరావతి రైతులది, మావిగాని పిచ్చోళ్ళదు. ఇంకా చెప్పాలంటే అమరావతి దేవతలది, మావిగను మారీచుకోలేదు. ఈ విమర్శలన్నీ వచ్చినాయి. ఓకే, మీకు త్రివిక్రమ శ్రీనివాస్ గారు ఏదో మీటింగ్లో మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట వింటే 2 చేతులు జేబులో పెట్టుకొని అలా రహదారి మీద నడుచుకుంటూ పోతుంటాము అని అంటుంటాడు. అవునండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మావిగాని మాట ఎత్తగానే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు చొక్కాలు పంచెలు ఓడ తీసుకొని ఎటు పోవాలో దిక్కు దోసుకు తిరుగుతున్నారు రహదారుల మీద. ఎందుకు వాళ్ళు గట్టిగానే సమర్థిస్తున్నారు కదా? స్పష్టంగా చెప్తున్నానండి, వాళ్ళు గట్టిగా సమర్థిస్తున్నారు సార్. ఏమి సమర్థించాల అసలు మీరు చెప్పండి ఒక జర్నలిస్ట్గా. ఇప్పుడు అంటే కొన్ని ప్రతిపాదనలు ఇప్పుడు ఆయన ఆప్షన్ బి, ప్లాన్ బి అంటున్నాడు. ప్లాన్ బి కింద దీన్నే కన్సిడర్ చేయండి, మేము 3 రాజధానులు అన్నీ కలిసి వస్తే 3 రాజధానులు మహాద్భుతం, అది రాలేదు కాబట్టి ఒక అద్భుతం జరగబోతుంది, మావిగాని సరిపెట్టుకోండి అంటున్నారు. అది యాక్సెప్ట్ చేసేదానికి కానీ, లేదా నిజంగానే 2029లో ఎన్నికల మేనిఫెస్టోగా వెళితే జనం ఆదరించడానికి కానీ అవకాశం ఉంటుందా? ఏంది కేశవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా పాండిత్యం కనిపెట్టారేంటి మీరు? అంత ఉదార భావంతో మాట్లాడుతున్నారు. మీకు మాట చెప్తానండి, రాజ్యాంగంలో అసలు రాజధాని అనే మాటే లేదు అన్నాడు, ఢిల్లీ తప్ప. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అన్నాడు. 3 రాజధానులు అన్నాడు, మావిగాని అన్నాడు. నాగార్జున చుట్టూ 500 ఎకరాలు చాలు కదా అన్నాడు. ఇప్పుడు విజయవాడ రాజధాని అంటుండో, నాకు అమరావతి పేరు గిట్టుబాటు కావట్లేదు అంటుండో. వెరసి ఇదంతా ఏమర్థం అవుతుంది? ఫైనల్గా అమరావతి రాజధాని అంటారా ఏంటి? ఆ మావిగాని ఏంటి, ఆ మాటలేంటి, ఆ మార్పులేంటి? అలా కాదండి, ఒకవేళ ఎలక్షన్ ఎజెండాగా మీరు అన్నట్టుగా మావిగాని అంశాన్ని తీసుకొస్తే అది మీకే అడ్వాంటేజ్ కావాలంటప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ స్టెప్ వేశారు అనుకుంటే కూటమి ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అవుతుందా? మేమేమని ఎలక్షన్ ఎజెండాలో పెట్టొద్దని మేము చెప్పట్లా, పెట్టమనే చెప్తున్నాం. పెట్టండి, ప్రజల ముందుకు రండి, మావిగానే మా రాజధాని అని చెప్పండి, మావిగానిలో ఏముంటాయో కూడా చెప్పండి, మామిడికాయలు ఉంటాయా, మారీచుకలు ఉంటారా, ఏముంటాయో చెప్పండి. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. 2029లో చూద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పిన ప్రెస్ మీట్లో ఒక కాన్ఫిడెంట్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే 2028 టార్గెట్ పెట్టారు, కానీ ఏ బిల్డింగ్ అవ్వదు, అదంతా స్కాములు వీటితోనే కొట్టుకోవడమే సరిపోద్ది, కాబట్టి 29లో ఎజెండాలో పెడతాం మేము అని చెప్పారు అంటున్నారు. నిజంగా అమరావతిలో పనులు 2028 నాటికి కంప్లీట్ అయ్యే దిశగా లేవా? ఇప్పటికే అధికారులు రాజీనామాలు అంటున్నారు, ఇంకోవైపు నుంచి ఏమో కాంట్రాక్ట్ సంస్థలు సహకరించట్లేదు అంటున్నారు. ఇవన్నీ కలిపి మరొకసారి రాజకీయ రాద్ధాంతానికి రాజధాని వేదిక అవుతుందా? నేను గతంలో కూడా 2-3 సార్లు మీకు చెప్పాను కేశవ్ గారు,
మాకు రాజధాని 2018లోనే మాకు రాజధాని పూర్తయిపోయింది. ఉమ్, 2018లోనే రైతులు ఇచ్చిన భూముల్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్యాపిటల్? ఉమ్, 4 అంగాలు ఉంటే క్యాపిటల్. ఉమ్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ ప్రధాన హెచ్ఓడి కార్యాలయం. అవి 2018లోనే చంద్రబాబు నాయుడు గారు నిర్మించాడు. 2 ఏళ్ళు రాజధాని పరిపాలన చేశాడు. ఉమ్, తర్వాత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అదే అసెంబ్లీ, అదే హైకోర్టు, అదే సచివాలయం పాలన చేశాడు. పరిపాలన సాగుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది రాజధాని కాదు, ఉమ్, రాజధానిలో అభివృద్ధి ప్రక్రియ. ఓకే. మీ హైదరాబాద్ ఇప్పటికీ అభివృద్ధి చెందుతుంది తెలుసా? అవును. 2 మెట్రో లైన్ వేస్తున్నారా? పరిశ్రమలు వస్తున్నాయా? తమిళనాడులో అభివృద్ధి జరుగుతుంది కదా, చెన్నైలో, కర్ణాటకలో జరుగుతుంది కదా. అలాగనే మా క్యాపిటల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు. ఉమ్, బిట్స్ పిలాన్ ఈజ్ నాట్ ఏ క్యాపిటల్, ఉమ్, క్వాంటమ్ వాల్ ఈజ్ నాట్ ఏ క్యాపిటల్. ఓకే. ప్రభుత్వ రంగ సంస్థలో లేదంటే బ్యాంకుల కార్యాలయాలు పెడితే క్యాపిటల్ కాదు. ఉమ్, విచ్ ఈజ్ నాట్ క్యాపిటల్, దట్ ఈస్ అభివృద్ధి, డెవలప్మెంట్. ఓకే. ఇప్పుడు జరుగుతుంది డెవలప్మెంట్ యాంగిల్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే తాను బెదిరిస్తే బెదిరిపోతారని ఆయన అనుకుంటున్నాడు. ఉమ్, మొన్న పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అనగానే వాటిని ఎవరు తీసుకున్నా సరే 2 మాసాల్లో జైల్లో వేస్తానని బెదిరించాడు. అవును. దాని మూలన వాళ్ళు వెనక దగ్గరని ఒక భావం మీద కూడా ఉన్నారు. అవును. ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఎవరు చాలా మంది కాంట్రాక్ట్స్ అసలు ఏవి కూడా టెండర్స్ వేయలేదు అనే డీటెయిల్స్ బయటకు వచ్చినాయి. మరి నిజంగానే భయపడ్డారా జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు భయపెడితే ఆగలేదు సార్, అది ఒక ప్రక్రియ. ఇవాళ కావచ్చు రేపు వస్తారు. మీకు ఒక మాట చెప్తున్నా, ఉమ్, అమరావతిలో ఇప్పుడు క్యాపిటల్ పెట్టడానికి అమరావతి వైపున ప్రపంచం మొత్తం చూస్తుంది. ఉమ్, ఆఖరికి తెలంగాణలో ఉన్న అభివృద్ధి కాముకులంతా కూడా అమరావతి వైపు చూస్తున్నారు. ఉమ్, ఈ అభివృద్ధిని ఆటంకపరచాలి, ఇక్కడికి పారిశ్రామికవేత్తలు రాకుండా చూడాలి, లేదా భయపెట్టాలి. కానీ ఏముంది ఇప్పుడు కాబట్టి మా విధానం అంతా. సింగపూర్ డెలిగేషన్ వస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సి వచ్చింది. ఎందుకు కలిసారంటే ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. అది ఫార్మల్ విజిటా లేదంటే వేరే ఏమన్నా డిస్కషన్స్ జరిగినాయా? అపోజిషన్ లీడర్ కన్సర్న్ తీసుకోవాల్సిన అవసరం సింగపూర్ టీంకి ఏమొచ్చింది? దీని మీద కూడా చర్చ నడుస్తుంది. కేశవ్ గారు ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకున్న సంబంధాలు, బాంధవ్యాలతో ఎవరెవరైనా కలవచ్చు. ఇక్కడ విషయం అది కాదు. ఆంధ్ర రాష్ట్రం విడివడిపోయి 12 ఏళ్ళు అయ్యింది. అవును. ఇప్పటికీ మనం భారతదేశం ముందు అమరావతి మీద చర్చ పెడుతున్నాం. ఉమ్, మొన్నటిదాకేమో వాట్ ఈస్ ద అమరావతి క్యాపిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే 4 దిక్కులు చూసాం, ఉత్తరం, పడమరం, దక్షిణం, తూర్పు. ఉమ్, మనకెక్కడుందో తెలియదు. అంటే మహానుభావుడు అలా చేశాడు. ఉమ్, ఏబిసి ఆప్షన్ ఇచ్చాడు. ఉమ్, మళ్ళీ ఇప్పుడు ఏమవుతున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఏదో జరుగుతుంది, ఏదేదో జరుగుతుందని చెప్పేసి ఈ మావిగని పిచ్చ మాటలతో ఉమ్, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు ఆయన. ఉమ్, మళ్ళీ ఈ రోజున విజయవాడ మన రాజధాని అంటున్నాడు ఆయన. ఉమ్, 24 గంటలు గడవకుండానే వాస్తవంగా విజయవాడే మన రాజధాని. నేను విజయవాడలో ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఉన్నాడు, హోంమంత్రి గారు విజయవాడలో ఉన్నారు, డీజీపీ విజయవాడలో ఉన్నాడు అంటున్నాడు. ఉమ్, ఇప్పుడు మనం పిచ్చోళ్ళవా జగన్మోహన్ రెడ్డి గారా? ఉమ్, ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నాం? ఉమ్, మీకు అమరావతిలో అభివృద్ధి కోణంలో హెచ్చుతగ్గులుంటే, లోపాలు జరిగితే, పోని అవినీతే జరిగితే ప్రశ్నించవచ్చు ప్రతిపక్షంగా. ఉమ్, అసెంబ్లీకి పోవచ్చు, ప్రశ్నించవచ్చు, రహదారుల మీద ధర్నాలు చేయొచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మావిగన్? ఉమ్, ఇప్పుడు మా ఏది, గూ ఏది, ఉమ్, వి మిగిలింది. ఉమ్. అంటే 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 అసలు ఇది రాజకీయ పరంగా ఒక గందరగోళానికి ముగింపు పలకడానికి కానీ, రాజధాని విషయంలో ఇంత చర్చ జరగకుండా నిలువరించడానికి కానీ అవకాశం లేదా? ఎన్నికల మేనిఫెస్టోలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు పెడితే కూటమి నాయకత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయడానికి లేదా ప్రజల ముందరకు వెళ్ళడానికి రెడీగా ఉందా? కేశవ్ గారు ఇప్పుడు స్పష్టంగా విషయంలోకి వచ్చేస్తాను. భారతదేశంలో చాలా వేల పార్టీలు రిజిస్ట్రేషన్ అయ్యి ఉమ్, ఎన్నికల కమిషన్ ముందు. అవును. ఆంధ్రప్రదేశ్లో 750 పార్టీలు రిజిస్ట్రేషన్ అయ్యాయండి. అవును. డూ యూ నో? మీకు తెలుసండి 750 పార్టీల పేర్లు? 10 పార్టీలు తెలిస్తే అంటే ఎక్కువ. ఒక రాజకీయ పార్టీని పోషించాలి అని అంటే దాని విధి విధానాలు కానీ, దాని యొక్క ఓర్పు కానీ, ఆ పార్టీ కానీ, పద్ధతి కానీ ఉండాలి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యంలోనే షట్టర్ క్లోజ్ చేసుకుంటున్నాం. ఉమ్, 29 వరకు కాదు అసలు ఈ పార్టీ, 26లోనే క్లోజ్ అవుతుంది. ఆయనే షట్టర్ మూసేస్తున్నాడు.
ఓకే. ఇంకా ఎవడు వైసీపీలో ఉండడు, ఊపిరాడదు సార్. వాళ్ళతో స్నేహం చేస్తారా? మీరు అట్లా అనుకుంటారు. ఆయన వెనకున్న ఫ్యాన్స్, ఆయన వెనక తిరిగేటువంటి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, 40% ఓట్ బ్యాంకు, ఇవన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయి కదా. కేశవ్ గారు మీరే చెప్పారు నిన్న మావిగాన్ అందో, ఇవాళ విజయవాడ అందో. ఎన్నికల మేనిఫెస్టోగా మావిగన్ వర్సెస్ అమరావతి అంటే కూటమి నాయకత్వం కూడా ప్రజల్లోకి అదే నినాదంతో వెళ్తుందా, వెళ్ళే అవకాశం ఉందా? ఐ యామ్ వెల్కమ్ ఫైట్ విత్ మావిగన్. ఓకే. మై నేమ్ ఇస్ బాలకోటయ్య, కేర్ ఆఫ్ అమరావతి. ఓకే. మొదటిసారి మూడు రాజధానులు అనేది ఒక కత్తి అండి, మావిగాన్ అనేది ఒక సుత్తి అండి. కత్తితోనే నువ్వేం చేయలేకపోయావే, సుత్తితో ఏం చేస్తావు చెప్పండి. వెరసి విషయం ఏంటంటే సార్, అమరావతి అనే నగరం నిర్మాణం అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశ చిత్రపటంలో చారిత్రక పురుషుడు అవుతాడండి. అలాంటి ఘనకీర్తి చంద్రబాబు నాయుడు గారికి రాకూడదు, అది ఆయన బాధ. ఓకే. కాబట్టి అక్కడ మొక్క దశలోనే అమరావతిని తుంచేద్దాం అనుకున్నాడు, రైతులు అడ్డుపడ్డారు. ఇప్పుడు చెట్టు అయ్యింది, నరకాలనుకుంటున్నాడు, మళ్ళీ అడ్డుపడతాం. రేపు అది వటవృక్షం అవుతుంది. ఇంకా ఆయన పీకేదేమి లేదు, ఆయన చేసేదేమి లేదు. అంటే నేను ఒక మాట చెప్తున్నాను సార్, అంటే బాధ్యతగా ఉన్నాను కాబట్టి బోర్డు చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తున్నా, మీరు సమీక్షించుకోండి మీ విధానాన్ని. ప్రధానంగా క్యాపిటల్ మీద సమీక్షించుకోండి. క్యాపిటల్ని అల్లరి పాలు చేసి, క్యాపిటల్లో రైతుల యొక్క నగుబాటు చేసి ఆ ప్రాంతాన్ని దూషించడం మూలాన మీకు వనగూరే రాజకీయ ప్రయోజనాలు ఉండవు. మీరు 24 ఎన్నికలకు వెళ్ళారు, 3 అని మీరు వెళ్ళారు. కూటమి ప్రభుత్వం 1 అని వెళ్ళింది, 3ని చీకొట్టారు, 1ని గెలిపించారు. రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా విధి విధానాలు తప్పు చెయ్యొచ్చు, కానీ సమీక్షించుకునేవాడు గనుడు. ఈ దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఉన్న చోటే ఉన్నాయి. ఎందుకున్నాయి? సమీక్ష లేదు. నిన్న మొన్న మన కళ్ళ ముందు కనిపించిన మావోయిస్ట్ పార్టీ ఈరోజు కనుమరుగైంది. ఎందుకయ్యింది? సమీక్ష లేదు. ఇన్ని రాజకీయ పార్టీలు పుట్టలా, మొగ్గల బుట్టి మొగ్గల బాలా. కాబట్టి వైసీపీ పార్టీ కూడా తప్పనిసరిగా సమీక్షించుకుంటే ప్రతిపక్ష పార్టీగానో మరో పార్టీగానో ఉండగలుగుతారు. సమీక్షించుకోలేకపోతే ఈ మావిగాన్ అనే మాటతోనే షట్టర్ క్లోజ్ అవుతుంది. అందుకని విధి విధానాలు వైసీపీ పార్టీలో ఉన్న వైసీపీ శ్రేణులు కూడా ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితిని, ఆయన మాటల తీరుని రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కూడా మీ ద్వారా తెలియజేస్తారు. రైట్. థ్యాంక్ యూ బాలకోట గారు విశ్లేషణ అందించినందుకు. ఇది మావిగన్ నిన్నటి మాట, విజయవాడ రాజధాని అనేది ఇవాల్టి మాట. అయితే ప్రజల్ని పదే గందరగోళపరిస్తే రాజధాని పరువు ప్రతిష్ట దిగజారుతుందని వైసీపీ నాయకత్వం దీన్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని, ఇప్పటికే రాజధాని అంశం పైన ఒక స్పష్టత వచ్చింది. 2018 నుంచి పూర్తి స్థాయిలో అమరావతి ప్రాంతం నుంచే పాలన సాగుతోందని ఆయన చెబుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.